జగిత్యాల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం ప్రభుత్వ బాధ్యతని ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు జె సురేంద్ర కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు వారి హక్కుల సాధన కోసం చేస్తున్న నిరవధిక నిరసన దీక్ష 10వ రోజుకు చేరుకుంది. దీక్షా శిబిరానికి హాజరైన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం చేస్తున్న పోరాటం జర్నలిస్టుల హక్కు అని అన్నారు. జర్నలిస్టులను తక్కువ చేసి చూస్తే సహించేది లేదని అన్నారు. గత ప్రభుత్వాలు కరీంనగర్ జిల్లా కేంద్రంలో మండల కేంద్రాలలో ఇళ్ల స్థలాలు సాధించుకున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జగిత్యాలలో పనిచేస్తున్న పాత్రికేయులకు స్థలం ఇప్పించడంలో నిమ్మకు నీరెత్తినట్లు ప్రజాప్రతినిధులు వ్యవహరించడం సరికాదని అన్నారు. ఇదిలా ఉండగా రైతు సంఘం నాయకులు మల్యాల పెగడపల్లి ప్రెస్ క్లబ్ బాధ్యులు, బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు, జగిత్యాల ట్రస్మా, గోసేన యువ అధ్యక్షులు కట్టశివ, ఏఎస్ఎఫ్ కార్మిక సంఘ నాయకులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మన్సూర్ అలీ, మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్ తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి దీక్షలు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు సంఘీభావం ప్రకటించారు. ఇదిలా ఉండగా జగిత్యాల క్లబ్ కార్యదర్శి పుప్పాల అశోక్ నిమ్మరసాన్ని ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. న్యాయమైన రాజ్యాంగబద్ధమైన హక్కు కొరకు పోరాడుతున్న పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక ఉద్యమాభివందనాలు. జగిత్యాలకు 2 సమస్యలు ఉన్నాయి. నా వయసు 53 అయితే 30 ఏళ్ళకి వెళ్ళి వస్తున్నాయి. అప్పుడున్న 15 మంది విలేకరులు కూడా ఇళ్ల స్థలాలు అడిగారు. ఇప్పుడున్న 150 మంది కూడా అడుగుతున్నారు. అట్లాగే అప్పుడున్న 50 రోడ్డు గట్లే ఉంది, ఇప్పటికీ 50 రోడ్డు గట్లే ఉంది. ఈ 2 సమస్యలకు ఒకటి ప్రజలది, ఒకటి ప్రజల కోసం పోరాడుతున్న పాత్రికేయ మిత్రులది. ఈ 2 సమస్యలకు సొల్యూషన్ ఎవరు చూపించాలంటే మరి ఇక లాస్ట్కి విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చి నిగ్రహంగా ఉంటే రాదు. ఆగ్రహం వ్యక్తం చేసి దేవుని మీద వేయాల్సింది ఏం చెప్తాం మరి? ఎవరు వ్యక్తులు కదా సమస్యను పరిష్కరించేది. వ్యక్తులు మీన్స్ ప్రజాప్రతినిధులు. నేను, నువ్వు, మన అందరం కూడా ప్రజాప్రతినిధులు వంతపాడే ప్రతి ఒక్కరం కూడా దీనికి బాధ్యత వహించాల్సిందే. మీరు వచ్చినప్పుడు ఏదో ఛాయ్ బిస్కెట్లు ఇచ్చి మా పేరంతా సంతోషపడి మేము మీ బాగోగులు, మీ కుటుంబ సమస్యల గురించి ఎవరు కూడా ఆలోచిస్తలేరు. కొద్దిమంది హ్యాపీగా ఉన్నంత మాత్రాన విలేకరులందరూ హ్యాపీగా ఉన్నారు అనుకునే తత్వం ప్రజలది, ప్రతినిధులే కూడా. మరి జగిత్యాల జిల్లా కేంద్రం అయింది. 15 మందిలో 20 మందిలో దృష్టిలో పెట్టుకున్న సమస్య కాదు. ఎందుకంటే మీడియా పెరిగింది, సోషల్ మీడియా వచ్చింది, అనేక రకాల వార్తా ప్రసార మాధ్యమాలు ఉన్నాయి. కాబట్టి ఈ జిల్లా కేంద్రంలో 150 ఇచ్చినా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇవ్వాల్సిన అవకాశం ఉంది, అవసరం కూడా ఉంది. చాలామంది బయట రూమర్స్ ఉంటాయి అన్నమాట, విలేకరులకు ఏం చేయాలి. నిజంగా కూడా 1, 2, 3, 4% చేసి చిన్న పొరపాటును అందరికీ ఆపాదించడం కాదు. చాలామంది రెంట్లను ఇందాక సోదరులు చెప్పినట్టు కిరాయి వస్తే నెక్స్ట్ మంత్ కిరాయి ఎట్లు ఇవ్వాలన్న పరిస్థితి ఉంటే అందరూ చేయి చెప్తారు, అందరూ ఇబ్బంది పడతారని కాదు. కానీ నిజాయితీగా సేవలు అందిస్తున్న మీకు నిజాయితీగా దక్కాల్సిన హక్కు. ఇదే ప్రజాస్వామ్య దేశంలో అనేక పథకాలు అనర్హులకు చెందుతున్నాయి. అర్హులైన మీకు ఇవ్వకపోవడానికి కారణం ఏమో మీకు తెలుసు. మీరు 10 రోజులుగా నిరవధిక సమ్మెగా పాత్రికేయ మిత్రులు వారి గృహ నిర్మాణం కోసం స్థలాలు కేటాయించాలని చెప్పి ప్రభుత్వం మీద సమ్మె చేస్తున్న ఈ సభ స్థలానికి మేము రైతు నాయకులుగా మీకు మద్దతు ఇవ్వడానికి వచ్చినాము. మరి గూడు అనేది ప్రభుత్వం కనీస బాధ్యత. మరి ప్రభుత్వ పథకాలు ఎన్నో చేస్తుంది. పాత్రికేయులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో సమాచారాన్ని అందుకోవడానికి వారు ఎంతో శ్రమించి రేయింబవళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ప్రభుత్వానికి ప్రజలకు సాయం చేస్తున్నారు. మరి వీరు కోరే ఇళ్ల స్థలాలు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? మరి ఈరోజు పట్టణంలో నిజంగా చూస్తే ఈ కిరాయి భరించడం అనేది చాలా కష్టంగా ఉంది. మరి ఎంతోమంది సొంత ఇల్లు లేక ఈ కిరాయిలు భరించలేక చాలా అవస్థల్లో ఉన్నారు. మరి ప్రభుత్వం ఖచ్చితంగా మేమందరం కోరుకుంటున్నట్టు ఈ 15th ఆగస్టు లోపల ప్రభుత్వ స్థలాలు కేటాయించి ఈ ఉద్యమానికి మేము గత 10 రోజుల నుండి పాత్రికేయులు నిరాదీక్ష చేస్తుంటే ఈ ప్రభుత్వము కనీసం వారి వారు కష్టపడే శ్రమ కన్నా ఫలితం ఇవ్వకుండా కనీసం వారు ఎట్టి పరిస్థితులైనా ఇంత కష్టపడి వాళ్ళు చేసినందుకు ప్రభుత్వం ఎట్లా చేసిన దృష్టిలో తీసుకోవాలని చెప్పి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, మరియు అదేవిధంగా ఒకవేళ ఇంకా ఈ 15th ఆగస్టుకు ఇవ్వకపోతే మేము రైతులను కూడా ఖచ్చితంగా రోడ్డెక్కి విలేకరుల పక్షాన నిలబడి ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం.
సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే పాత్రికేయుడు అంటేనే ప్రజల సమస్యల గురించి పోరాడేవాళ్ళు. మరి అలాంటి వాళ్ళకి న్యాయం లేకపోతే ఇంకా ఎవరికి న్యాయం జరుగుతుంది? కనీసం వాళ్ళకు వేతనాలు లేవు, ఏదైనా పని చేసుకుందామంటే పని కూడా లేదు. కాబట్టి వాళ్ళకు ఏదైనా ఇల్లు రెంట్ కావాలన్నా కానీ ఖర్చులు కూడా వెళ్ళడం చాలా కష్టమవుతాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి ఇళ్ల పట్టాలు ఇప్పించాలని కోరుకుంటున్నాము. అదే కాకుండా రైతు ఉద్యమం నడిచినప్పుడు కూడా మరి వారు జాతీయ రాష్ట్ర స్థాయి కాకుండా జాతీయ స్థాయిలో కూడా మరి రైతు ఉద్యమాలకు ఎంతో తోడ్పడి వారు మనల్ని ఎంతో వచ్చేసింది. కాబట్టి మరి వారికి ఇవాళ వచ్చింది కాబట్టి వారి కోసం కూడా మేము రైతులందరం రోజు నుంచి గత 10 రోజుల నుంచి మా విలేకరు సోదరులందరూ నిరోధిక సమ్మె చేసినా కూడా కనీసం గత పాలకులైనా ఇప్పుడున్న పాలకులైనా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఆ పాలకులు గట్లే ఉన్నారు. వీళ్ళు గతంలో ఏంటంటే గత ప్రభుత్వాలకు మా ప్రజలకు వారధిగా ఉంటారు. ఆ వారధిగా మేము రైతాంగ సమస్యల మీద ఎన్నో సమస్యల మీద కొట్లాడితే ఆ సమస్యలను జగిత్యాల జిల్లా నుంచి ఎక్కడికో రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళిన ఘనత ఒక మా విలేకరు సోదరులకి దక్కుతుంది. ఇక్కడ ఉన్న ఈ విలేకరు సోదరులు ప్రతి జిల్లాలలో అక్కడక్కడ వాళ్ళకి గత కేటీఆర్ గారైనా అటు హరీష్ రావు గారైనా ఎక్కడైనా వాళ్ళకు విలేకరులకు అక్కడ స్థలాలు ఇచ్చిండ్రు. గత ప్రభుత్వాలు కూడా వీళ్ళు చెప్పి ఇస్తామని చెప్పారు. మరి ఇవాళ మీకేమైంది? మరి పాలకులు మారినంత మాత్రం మేము కూడా గట్లే చేస్తారా? నేను అట్లే చేస్తే మాత్రం మేము రైతులం అందరం ఈ జిల్లా రైతు సంఘం తరఫున ఒకటే విన్నపిస్తున్నాం. మేమంతా ఏకమై వీళ్లకు మా విలేకరు సోదరులకు మేము మిన్నంటూ ఉండి మనకు మద్దతుగా పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వర్తిస్తామని మీకు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు 15వ తారీఖు లోపు ఇక ఇవ్వకపోతే 16వ తారీఖు రోజు ఏదో ఒక రోజు మేము నిర్ణయం చేసి మేము రైతులందరం పెద్ద ఎత్తున ఈ జిల్లా కేంద్రంలో మీ తరఫున మేము కొట్లాడడానికి నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే ఈ ఒక్కసారి కూడా ఈ ఒక డెడ్ లైన్ పెట్టారు. ఆ డెడ్ లైన్లో మీరు ఇవ్వకపోతే మాత్రం మేము మా రైతాంగం తరఫున ప్రతి ఒక్కరం పాల్గొంటాం. గతంలో చేసిన మేము రైతు ఉద్యమాలను కూడా రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో కూడా మీరు తీసుకుపోయి మా రైతుల హక్కులను పోరాటాలను మీరు గురించారు. మీరు మాకు మార్గదర్శనం గురించి మా సమస్యలను పరిష్కరించారు. కాబట్టి మీకు మేము రుణపడి ఉన్నాం. మేము రైతులందరం రైతుల తరఫున ప్రతి ఊరు నుంచి అట్లాగే మీకు సాగిపోవడం మీకు కృతజ్ఞతలు. ఎందుకంటే మీ ఉద్యమాలకే మేము సంఘీభావం తెలపలేదు, మీ ఉద్యమాలనే జాతీయ స్థాయికి తీసుకువెళ్ళలేదు. రైతులు కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలు, సాగునీటి అవసరాలు, రుణమాఫీలో అవకతవకలు, ఈ సమస్యలన్నీ మా పాత్రికేయ సోదరులే బయట ప్రపంచానికి తెలియజేశాం. ఇక రెండో విషయం, మాలో అనైక్యత ఉన్నది, ఒకరిటు ఒకరటు అనే ఒక అపోహ ఉన్నది. గత 10 రోజులుగా మా వేదిక మీద కూర్చుంటే ఎంతమంది ఎక్కడ కలిసి కూర్చున్నారు, ఆమె ఏకైన నినాదంతో కూర్చున్న విషయం మీరు ఒక్కసారి దృష్టిలో పెట్టుకోండి. రెండవది, మాకు స్థలాలు కావాలి ఇవ్వండి అనేది మేము అడుక్కుంటలేము. ఇది మా హక్కు. హక్కు అంటే మీరు ఎట్లా అనుకుంటారంటే 2006లో స్వర్గీయ ఎం సత్యనారాయణరావు గారు కరీంనగర్లో డీర్ పార్కులో 80 మంది విలేకరులకు ఇచ్చారు. స్వర్గీయ రత్నాకరరావు గారు ధరంపూర్లో ఇచ్చారు. ఇదే గత ప్రభుత్వంలో కేటీఆర్ నియోజకవర్గమైన దాంట్లో 120 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇదే ప్రొఫెసర్ వేములవాడ ఎమ్మెల్యే 80 మంది విలేకరులకు ఇచ్చారు. సిద్దిపేటలో ఇచ్చారు. అంటే ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో పాత్రికేయులకు ఇవ్వాలనేది ఎలాంటి జీవో లేక, జీవో ఎందుకు లేదంటే గత ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీలనే రద్దు చేసింది. అంటే కేటాయింపులు లేకుండా పోయింది. ఇకపోతే మిత్రులారా, మా సమస్యలు వీళ్లకు అరణ్య రోజులుగా వినిపిస్తున్నాయి కావచ్చు. ఎవరైనా నెట్లో గూగుల్లో టచ్ చేయండి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణ గారు రిటైర్డ్ అవ్వడానికి ముందు
ఆయన ఈ ఫైలు విలేకరులకు కేటాయించిన 1000 ఎకరాల భూమి గురించి క్లియరెన్స్ చేసి గత ప్రభుత్వంలో నోటిఫై చేసి ఇచ్చారు. అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా మా గురించి జీవోలు లేవు. అంతకుముందు ప్రభుత్వంలో అక్రిడేటెడ్ కరస్పాండెంట్ ఎక్కడైనా హౌస్ సైడ్స్ ఇవ్వచ్చు అనే ఒక జీవోలు ఉన్నాయి. ఆ జీవోలు మీరు నెట్లో కొడితే అందరికీ ఏర్పడుతుంది. సమస్య ఏమిటంటే చాలామంది అనుకుంటున్నారు ఇది అనుకుంటున్నామని. మేము పాత్రికేయులము ఈ నాయకులకు ఈ ప్రజాప్రతినిధులకు వార్తలు రాయడం కాదు. మేము సమాజంలో ఉపాధ్యాయులు గౌరవిస్తారు. అరే వీళ్ళు స్కూల్లో ఎడ్యుకేషన్ చేస్తారు, టీచర్లు బుద్ధి విధులు చెప్తారు అనుకుంటాం. కానీ మేము ఈ సమాజానికే గురువులం. మారుమూల ఉన్న సమస్యలు, అవినీతి వారికి మేము సంబంధం లేదు. అయినా మేము విలేకరులు ధైర్యంతో రాస్తున్నారు. బాధితులు మేమవుతున్నాం, లాభక్తులు వాళ్ళు అవుతున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, మేము ఈ సమాజానికి ఎన్లైట్ చేసుకుంటూ ఒక పద్ధతి, ఒక మార్గదర్శనం అది చేస్తున్నాం. అంటే మేము గురువుల కంటే మించిన గురువులం, ఇది గుర్తుంచుకోవాలి. ఇకపోతే సమస్య ఏమిటంటే స్థలాలు ఇస్తామని 3 సార్లు ఇటు దింపుడు అటు దింపుడు. స్థలాలు ఎక్కడో ఇచ్చుడు కాదు, మేము కోరుకున్న చోటనే స్థలాలు కావాలనేది మా డిమాండ్. ఎక్కడో బయట ఇస్తాం, ఎక్కడో అది చేస్తామంటే మేము ఒప్పుకోవడం లేదు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ దీనికి మొన్న ప్రజల సమస్యలే తమ సమస్యలా భావిస్తూ నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ కూటికి గూడుకు కూడా నోచుకోకుండా సమాజ శ్రేయస్సే ధ్యేయంగా పోరాటం చేస్తూ ఉద్యమిస్తున్న జర్నలిస్టు మిత్రులందరికీ అభినందనలు తెలుపుతూ 10 రోజులుగా ఇళ్ల స్థలాల కోసం దీక్ష చేపట్టిన జగిత్యాల జర్నలిస్టుల సంఘీభావంగా మలయాళ జర్నలిస్టులందరూ మద్దతుగా ఈరోజు దీక్షా శిబిరానికి రావడం జరిగింది. అందరికీ ఉద్యమ అభివందనాలు. ప్రతిసారి కూడా జర్నలిస్టులు అన్ని రకాలుగా మోసపోతున్నారని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనం నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్తూ రాజకీయ నాయకులకు నిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ళ వార్తలే లక్ష్యంగా రాత్రి భావాలనుకుంటూ కష్టపడుతూ రాస్తూ కూడా కనీసం ఎవరు కూడా మనం సపోర్టుగా లేకుండా ఇస్తామని చెప్పుకుంటూనే వెనుకడు వేస్తూ మనకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి మనందరం మూకుమ్మడిగా నిజంగా ఎంతోమంది ఇప్పుడు సురేంద్ర లాంటి వాళ్ళు చాలామంది కూడా రాజగోపాల్ చాలామంది కూడా కొత్త పాత చిన్న పెద్ద పత్రికలంటూ లేకుండా అంటే జర్నలిజం వృత్తిగా భావించి దానికోసం పట్టుదలతో పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టు కూడా ఇళ్ల స్థలాలు సాధించడం మన ప్రాథమిక హక్కు. ఎందుకంటే మనకు ఇంతకంటే ఎక్కువ సాధించేది ఏం లేదు. మనం వ్యక్తిగతంగా ఎక్కడ కూడా ఎటువంటి లబ్ధి లేదు. మనం కేవలం మన సంస్థ టార్గెట్లకు అనుగుణంగా పనిచేయాల్సిన పరిస్థితి ఉన్నది. సో కనీసం వ్యక్తిగతంగా మనం లబ్ధి పొందేది ఏకైక లబ్ధి ఇళ్ల స్థలాలని నేను భావిస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు మనం ఈ ఇళ్ల స్థలాలకు కేటాయించే వరకు ఈ దీక్ష శిబిరాన్ని మన తెలంగాణ ఉద్యమంలో సుల్తానాబాద్లో మొట్టమొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా కంటిన్యూగా సంవత్సరానికి పైగా నిర్వహించినట్టు మనం కూడా ఈ దీక్ష శిబిరాన్ని సంవత్సరమైనా సరే ఎంతైనా సరే అందరూ దిగి వచ్చి మనకు సపోర్ట్ చేసి ఇస్తామని చెప్పేసి మనకు జర్నలిస్టులు సాధక బాధక రాత్రనక పగలనక తన విధుల్ని నిర్వర్తించుకుంటూ బాధ్యతాయుతంగా జర్నలిస్టులకు ఇప్పటి వరకు ఇంటి స్థలాలు ఇవ్వకపోవడంతో గత ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు కలుస్తూ వినతి పత్రాలు ఇచ్చుకుంటూ గడపకు తిరిగినప్పటికీ ఇంటి స్థలాలు రాకపోవడంతోనే ఈరోజు జర్నలిస్టులందరూ ఐకమత్యంతో నిరసన కార్యక్రమాన్ని తెలుపుకుంటూ దీక్ష చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మా ఎంచుకున్న కాడ భూమి అప్పగించుకుంటూ నిర్మాణానికి అవే ఖర్చులు కూడా ఇవ్వాలని మా డిమాండ్లు చేస్తున్నాము. అలాగే రేపటి నుండి మా దీక్ష ఇంకా ఉధృతం చేయాలనే ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళి ఇంటి స్థలాలు వచ్చే వరకు ఈ పోరాటం ఆగదని జర్నలిస్ట్ పక్షాన తెలుపు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న జగిత్యాల జర్నలిస్టులకు గత 30 ఏళ్ళుగా
మాకు కనీసం గూడు కట్టుకునేందుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాలను, పాలకులను, అధికారుల చుట్టూ చెప్పులరిగేలా కాదు కాళ్ళరిగేలా తిరిగినా మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. మేము ప్రజా సమస్యల కోసం మా సమస్యలను పక్కన పెట్టి, మా కుటుంబాలను పక్కన పెట్టి, చాలని వేతనాలతో అరకుర వసతుల మధ్య అద్దె ఇళ్లలో నివాసం ఉంటూ అనేక ఇబ్బందులు పడుతున్నాం. మాకు ప్రజాస్వామ్యబద్ధంగా రావాల్సిన ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలి, సొంతింటి కల నెరవేర్చాలని చెప్పేసి 30 ఏళ్ళుగా కోరుతున్న ఈ పాలకులు, ఈ ప్రభుత్వం, ఈ అధికారులు పట్టించుకోకపోవడంతో ఇక గత్యంతరం లేక ఇక చావో రేవో ఇళ్ల స్థలాల సాధనే ధ్యేయంగా గత 15 రోజులుగా ఆందోళన బాట పట్టిన పాత్రికేయులం. మేము ఎప్పుడైనా ప్రజా సమస్యలను ఎత్తి చూపడమే తప్ప మా సమస్యల గురించి మేము పట్టించుకోలేదు. అయ్యా, మా గురించి ఆలోచించండి, మేము ప్రజాహితం కోసం పనిచేస్తున్నాం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ అవినీతి అక్రమాలను వెలికితీస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ అర్హులకు అందేలా చేయడంలో మా వంతు పాత్ర పోషిస్తున్నాం. మాకు కనీస హక్కుగా మాకు గూడు కల్పించాల్సి ఉండగా ప్రభుత్వాలు ఎందుకో కానీ మా మీద చిన్నచూపు చూస్తూ గత 30 ఏళ్ళుగా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేము అన్ని రాజకీయ నాయకుల అభివృద్ధి కోసం మేము పాటుపడ్డాం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుంటే మా సంక్షేమం గురించి పట్టించుకోకుండా మమ్మల్ని ఇబ్బందులు పెట్టి ఇలా రోడ్డెక్కాల్సిన పరిస్థితి తీసుకొచ్చిండ్రు ఈ పాలకులు. ఈ నేపథ్యంలో మా ఇళ్ల స్థలాల సాధనే ధ్యేయంగా గత 15 రోజులుగా ఆందోళన పట్టపట్టాం. 5 రోజులు వివిధ కార్యక్రమాలు నిర్వహించి గత 10 రోజులుగా ఈ నిరసన దీక్ష చేస్తున్నాం. అయినా ఇప్పటికీ ప్రభుత్వంలో కదలిక లేదు. ఇక తాడో పేడో తేల్చుకుందామని ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తే తప్ప, పోరాటం చేస్తే తప్ప మా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేం. ఇక ఏదైనా మంచిదే, మన ఇళ్ల స్థలాలు సాధించుకునే వరకు పోరాటం చేద్దాం. మన ఇళ్ల స్థలాలను సాధించుకొని ఒక సొంత ఇంటి కల నెరవేర్చుకుందామనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమానికి మీకు మేమున్నాం, మీ దీక్ష సరైంది, మీరు చేస్తున్న కోరిక న్యాయబద్ధమైంది, మీ అందరికీ అర్హులైన జనులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందేనంటూ మాకు సంఘీభావం తెలిపేందుకు ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా బాధ్యులందరికీ పేరు పేరున మా జర్నలిస్టుల తరఫున నమస్సుమాంజలు ధన్యవాదాలు చేస్తూ, నేతలు కానీ ఎవ్వరు ఏది చేసినా బయట చీకటి నుండి బయటకు తీసుకొచ్చి వెలుగులోకి తీసుకొచ్చి తేటదిల్ల చేసి ప్రతి ఒక్క భావి భవిష్యత్తులకు వాళ్ళ గురించి ఆలోచించి ప్రతి సంక్షేమ పథకాలు కానీ అడుగంటిన వాళ్ళ గురించి కానీ ప్రతిదీ వెలుగులోకి తీసేదే మన పాత్రికేయ మిత్రులు. వాళ్ళు చీకట్లో ఉండి వాళ్లకు సొంత గూడు కళ లేకపోవడం మనకు చాలా సిగ్గుచేటు, చాలా బాధాకరం. ఎందుకనంటే ఎవరికైనా ప్రతి ఒక్కరికి జీవిత కళ ఇల్లు. మనకు కావాల్సింది సొంత ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, మెయిన్ చదువుకోవడానికి చదువు. కానీ నీడలేంది ఏది లేదు. అద్దె ఇళ్ళల్లో ఉండడానికి ఈ రోజులల్లో నెలకు ఆ జీతాలు సరిపోలేదు. కానీ వాళ్ళు కోరేది ఏంది? స్థలం. ఇప్పటికి ఎన్నోసార్లు 30 సంవత్సరాల నుండి వాళ్ళ కళ, వాళ్ళ ధ్యేయము, వాళ్ళ లక్ష్యం. 30 సంవత్సరాల నుండి ఎన్నో ప్రభుత్వాలు మారాయి, వచ్చాయి, పోయాయి. వాళ్ళని మభ్యపెడుతూ మాయ మాటలు చెప్పినట్టుగా మభ్యపెట్టి వాళ్ళనే పత్రికేయులనే మన గురించి ప్రతిదీ అద్దంలాగా చూపించే వాళ్ళనే మభ్యపెడుతున్నారని అంటే మనము ఎంత బాధాకరమో చెప్పలేనిది. నేను మాత్రం ఇప్పుడు చేసేది ఏంటంటే, ఈ పత్రికేయులు మూలం. ఏ పని చేసినా, ఏ వర్క్ చేసినా కలం. నేను కలం ఉన్నదంటే కలం ఉంటే ఏదైనా సాధిస్తుంది, ప్రతిదీ బయట పెట్టేది. ఇప్పుడు వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వకుంటే మాత్రము ఈ రాజకీయ నాయకులకు కానీ ఈ చిత్తశుద్ధి ఉంటే మన ప్రజల గురించి పట్టించుకునే నాయకులు అంటే ప్రజల గురించి పట్టించుకునే వాళ్ళు, అడగంటిన వాళ్ళందరి గురించి ఆలోచించే వాళ్ళే పత్రికేయ మిత్రులు. వాళ్లకు న్యాయం జరగంది ఎవరికి న్యాయం చేస్తారు మీరు? ప్రతి ఇంటికి ప్రతి ఇల్లు లేని మహిళ ఉండొద్దు అన్నారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రతి ఇంటికి ఇల్లు, గృహలక్ష్మి అన్నారు, ఎన్నో పథకాలు అన్నారు, 6 గ్యారెంటీలు అన్నారు. ఏ గ్యారెంటీ లేదు. 100 రోజులలో అన్నారు, 100 రోజులు అయిపోయింది. మరి ఏమి చేస్తున్నాయి? పొయ్యి నుండి పేన మీద పడ్డట్టు అయింది. మన తెలంగాణ తెచ్చుకోవడం, మన కళలు, మన సహకారము, నిధులు, నియామకాలు. ఇల్లు లేని వాళ్లకు ఖచ్చితంగా ఇల్లు ఉండాలా, స్థలాలు ఉండాలని
ఉద్యోగాలు ఉండాలనే మనము తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ఒకసారి 10 సంవత్సరాలు కుటుంబ పాలన అయింది. ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళ సొంత పాలన చేస్తున్నారు. మీరు గెలిపిస్తున్నారు కానీ మేము సొంత డబ్బు కాదు, మా డబ్బు, ప్రజల డబ్బుతోటి మాకు ఇచ్చే నిధులు ఏంటి, అడిగింది ఏంది? ఓన్లీ నేల, ఇల్లు కట్టుకోవడానికి నా అన్న తమ్ముళ్ళు అడిగింది ఓన్లీ స్థలము. ఆ స్థలం ఇస్తే ఆవాస యోజన కింద నేను ఇల్లు కట్టేయడానికి కేంద్రం నుండి వచ్చే ఇండ్ల నుండి మీకు ఖచ్చితంగా నేను ఇచ్చే పూచిని ఆవాస యోజనగా మీకు నేను ప్రతి ఒక్కరికి స్థలాలు రాష్ట్రం ఇస్తే కేంద్రం నుండి నేను ఇల్లు కట్టించే పూచి నాది అని ఇప్పుడు హామీ ఇస్తున్నాను. అన్నలకు ఇల్లు ఉండాల, సొంత ఇల్లు ఉండాల. వాళ్ళే మనకు పునాది, వాళ్ళే మనకు జ్యోతుల్లాగా పనిచేస్తున్నారు. కాబట్టి ఆ జ్యోతులన్నీ చీకటిగా చేయొద్దని నేను ప్రభుత్వాలకి హెచ్చరిస్తున్నాను. వాళ్ళు తలుసుకుంటే గద్దెనెక్కిన వాళ్ళని గద్దె దించవచ్చు. కాబట్టి ఖబర్దార్, జాగ్రత్త. మీరు ఆచి చూసి వీళ్ళ కోసం పాటుపడి మన నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతున్నది. కానీ ఇది ఈరోజు వీళ్ళు మాకు తెలిసినంత వరకు వాళ్ళు ఈ రోజున ఇది అడగడం కూడా చాలా తక్కువనే వాస్తవానికి చెప్తున్నాము. ఇది ఒక రాజకీయ ఉద్దేశం కాదు ఎవరిది. పాత్రికేయులు అంటే ఒక వ్యక్తిగతమైన సమస్య కాదు ఇది. పాత్రికేయులు అంటే వాస్తవం చెప్తున్నా వాళ్ళ జీవన విధానం కూడా, వాళ్ళు బ్రతికేటువంటి జీవన విధానంలో కూడా చాలా వరకు బాధాకరమైనటువంటి విషయాలు చదువుతున్నది. పాత్రికేయులు అంటే చాలా తక్కువగా చూస్తున్నారు. వాస్తవం చెప్తున్నా, ఇవాళ ఉద్యోగులు అంటే వాళ్ళ సెక్యూరిటీ ఉన్నది, రైతులు అంటే సెక్యూరిటీ ఉన్నది, రాజకీయ నాయకుల కంటే ఇంత సెక్యూరిటీ ఉన్నది. ఈ విలేకరులకు పత్రికేయులకు సెక్యూరిటీ అనేది లేనటువంటి విషయం జరుగుతున్నది. వాస్తవానికి చెప్తున్నా, ఎక్కడ ఏం జరిగినా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజెప్పేది పత్రికా సోదరులే. అది మరి దాని గురించి వాస్తవానికి చెప్తున్నా, ప్రభుత్వం కానీ మేధావులు కానీ ఎవరైనా కానీ వాళ్ళ గురించి ఎప్పుడు కూడా ఆలోచించలేరు. నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇంత కార్డు ఇస్తే పత్రికా సోదరుడు అని చెప్పుకుంటే ఇంత బస్సు ఫ్రీ, ఇంత ట్రైన్ ఫ్రీ తప్ప వాళ్ళకి ఏం కూడా లేదు. మాకు తెలిసినంత వరకు నేను ఒక డిమాండ్ అడుగుతున్నా, నా వ్యక్తిగతంగా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను విన్నపం చేస్తున్నాం. మా ఎమ్మెల్యే సోదరులకు, మా మినిస్టర్ల గారు కూడా నేను ఒక రాజకీయ కాంగ్రెస్ పార్టీ సీనియర్గా ఉండి వాస్తవానికి చెప్తున్నా, పత్రికా సోదరులకు వాళ్ళ జీవన విధానం కోసం వాళ్లకు ఉపాధి అనేది వాళ్ళకు ఉండాలి. ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక ఆర్డీఓ చౌరస్తా వద్ద జర్నలిస్టులు చేపడుతున్నటువంటి నిరసన దీక్ష 10 రోజులు కావాల్సి వస్తుంది. దీనికి సంఘీభావంగా మేము అఖిల భారత విద్యార్థి సమాఖ్య AISFగా ఈరోజు మేము వీళ్ళకి మద్దతు తెలుపుతున్నాం, సంఘీభావం తెలుపుతున్నాం. ఏదైతే జర్నలిస్టులకు హామీ ఇచ్చిందో ప్రభుత్వం, అది చెప్పడం వరకే ఉంది. కానీ ఇప్పటి వరకు కనీసం వాళ్ళకి భూమి కేటాయించింది లేదు, వాళ్ళకు ఇళ్ల స్థలాలు కేటాయించింది లేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి. అట్లాగే ఈ పోరాటం అనేది చూసుకుంటే గత 30 ఏళ్ళ నుంచి కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. దీన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, ఎమ్మెల్యేలు మారుతున్నారు, మంత్రులు మారుతున్నారు, కానీ మా జర్నలిస్టుల సమస్యలు అయితే మారడం లేదు. తక్షణమే ఈ యొక్క సమస్యను పరిష్కరించకపోతే జర్నలిస్టుల పక్షాన AISFగా మిగతా సంఘాలుగా అన్నింటిలో కలుపుకొని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి జర్నలిస్టులకు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు పెన్ను పేపర్ పట్టుకొని ఎక్కడ వార్తలు ఉన్నాయా, ఎక్కడ సమస్యలు ఉన్నాయా, వాటి అన్నింటినీ వెలికి తీసి ప్రజానికానికి కానీ, ప్రభుత్వ అధికారులకు కానీ, ప్రభుత్వానికి కానీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా వాటిని చేరవేయడంలో
జర్నలిస్టుల పాత్ర అనేది చాలా ముఖ్యమైనది. ఇవాళ జర్నలిస్టులు కనుక లేకపోతే సమాచారం అనేది కూడా ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ఎవరికి కానీ మేధావర్గానికి కానీ సమాచారం అనేది అందుబాటులోకి వచ్చిందంటే ఈ సమాజంలో జర్నలిస్టుల పాత్ర అనేది చాలా కీలకమైనది. అటువంటి జర్నలిస్టులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి ఉండడానికి ఇల్లు, భూమి, స్థలం ఖచ్చితంగా కేటాయించాలన్నది న్యాయమైన డిమాండ్గా పరిగణించి గత 30 ఏళ్ళ నుంచి వాళ్ళు పోరాటం చేస్తారు. ఈ సంవత్సరం 10 రోజులకు అవుతున్న నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు. తక్షణమే స్పందించాలి. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వచ్చి వీళ్ళకి సంఘీభావం తెలుపుతున్నారని తెలిసింది. కానీ అసెంబ్లీలో దీనిపైన చర్చ జరగాలి. అట్లాగే తక్షణమే జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా నిజమైన అర్హులైన జర్నలిస్టులకు ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ మా మద్దతు మీకు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే జర్నలిస్టులకు సంబంధించి ఒక చిన్న పాట. గత కొన్ని రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షకి 12వ రోజు నిరాహార దీక్షకి మేము మా ట్రస్ట్ తరఫున వారికి మద్దతు తెలపడానికి వచ్చాం. వారి కోరికలు సమంజసమైనవే కాబట్టి ప్రభుత్వం ఆలోచించి వారి కోరికలు నెరవేర్చాలని మా ట్రస్ట్ తరఫున కూడా మిత్రులు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలపడానికి మేము జగిత్యాల ట్రస్ట్ తరఫున వచ్చాం. నిజం చెప్పాలంటే పాత్రికేయ మిత్రులు అంటే వాళ్ళ జీవితాలను అంకితం చేస్తూ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు. అంటే దీంట్లో దాదాపు 99% మా అంటే మిత్రులే ఉన్నారు. వాళ్ళందరూ ఎంత సంపాదించారో కూడా నాకు తెలుసు. అంటే ఎంత కోల్పోయారో తెలుసు. వాళ్ళకు నిజంగా ఎవరికైనా ఇవ్వాలంటే ఏది ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు కాదు ఇల్లు కట్టి ఇవ్వాలి అంటే పాత్రికేయ మిత్రులకు మొదటగా ఇవ్వాలి. ఇంకొక విషయం ఏంటంటే ల్యాండ్ ఎక్కడ దొరకట్లేదు అనే ఒకటి వినిపిస్తున్నది. మన ఒకవేళ గవర్నమెంట్కి సంబంధించి ఏమైనా కార్యాలయాలు కానీ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే వెల్దుర్తి శివార్లో 90 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉన్నది. అక్కడికి మిగతావి తరలించి పాత్రికేయ మిత్రులకు ధర్మ క్యాంప్లో ఇవ్వాలని అనుకుంటే వాళ్ళు అంటే నాయకులంతా వస్తున్నారు పోతున్నారు. నేనైతే చూస్తున్నాను, పత్రికలలో చూస్తున్నాను, వార్తలలో చూస్తున్నాను, వస్తున్నారు పోతున్నారు. కానీ మరి ఇప్పటివరకు పాత్రికేయ మిత్రులకు వాళ్ళు ఏమి హామీ ఇచ్చారో నాకైతే తెలియదు. కానీ దయచేసి మా జగిత్యాల ప్రెస్ రిపోర్టర్లు, మీడియా మిత్రులందరూ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా 10 రోజుల నుంచి ఇళ్ల స్థలాల కొరకు, ఇళ్ల కొరకు ఏదైతే దీక్షలో ఉన్నారో వాళ్ళకు మనం సానుభూతి తెలుపుతూ ఏదైతే వాళ్ళ కోరికలు ఉన్నాయో వాళ్ళు ఏదైతే ప్రాణం మీద కష్టపడి వాళ్ళు ఏదైతే రిపోర్ట్ చేస్తారో, రిపోర్టింగ్ చేసి వాళ్ళ ఆఫీస్కి పంపే ఆ రిపోర్ట్ అంతా జనాల లోపల తీసుకొని వస్తారో దానికి మా నాయకులందరూ కలిసి గవర్నమెంట్ తరఫున ఏదైతే వీళ్ళు డిమాండ్ పెట్టారో వాళ్ళ డిమాండ్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. జర్నలిస్టుల నిరసనకు 9వ రోజు అయిపోయి 10వ రోజు వస్తున్నది. మరి ఇంతవరకు వారికి సమస్య పరిష్కారం చూపించకపోవడం మరి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి వాళ్ళ డిమాండ్స్ని పరిష్కరించాలని, మరి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి మరి ఆ రోజు తెలంగాణ వస్తే మా అందరి బతుకులు మారుతాయి, మా జర్నలిస్టులకు అన్ని రకాల సదుపాయాలు వస్తాయని వాళ్ళు ముందుండి కొట్లాడారు. నిజంగా ఆ రోజు వాళ్ళు ముందు లేకపోతే ఈరోజు ఈ తెలంగాణ ఉద్యమం రాకపోయి ఉండే. ఈ తెలంగాణ రావడంలో కీలక పాత్ర వహించిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ఇప్పటికే మరి మన గవర్నమెంట్ చేయాల్సింది ఉండే. మరి 10 సంవత్సరాలు అయిపోయింది. కనీసం ఇప్పుడైనా మన గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు ఈ విషయమై గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మరి సాధ్యమైనంత తొందరగా వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని మేము వారిద్దరిని కోరుకుంటూ మరి గవర్నమెంట్ను కూడా అప్పీల్ చేస్తున్నాము. కాబట్టి తొందరగా ఈ సమస్య పరిష్కరించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.